నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. విశ్వంలో జీవం ఎలా మొదలైంది? భూమిపై జీవం ఏర్పడడానికి అవసరమైన రసాయనాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి పరిశోధనలో మరో కీలకమైన ముందడుగు పడింది. అంతరిక్షంలో తొలిసారిగా జీవం ఆవిర్భావానికి ఉపయోగపడే ఒక ప్రత్యేకమైన చక్కెర అణువును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఆవిష్కరణతో విశ్వంలో జీవం భూమిపైనే కాదు, ఇతర గ్రహాలపై కూడా ఏర్పడే అవకాశం ఉందనే ఆశలు మరింత బలపడ్డాయి. ప్రపంచ ప్రఖ్యాత నేచర్ ఆస్ట్రానమీ జర్నల్లో ప్రచురితమైన ఈ పరిశోధన ప్రస్తుతం శాస్త్ర ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ పరిశోధనలో గుర్తించిన చక్కెర పేరు ఎరిథ్రోలోస్. ఇది 4 కార్బన్ అణువులతో ఏర్పడే ప్రత్యేకమైన చక్కెర. సాధారణంగా మనం తినే చక్కెరతో దీనికి సంబంధం లేదు. ఇది జీవ రసాయన ప్రక్రియలో ఉపయోగపడే ఒక సేంద్రియ సమ్మేళనం. ముఖ్యంగా జీవం ప్రారంభ దశలో కీలక పాత్ర పోషించి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్న త్రియోస్ న్యూక్లిక్ యాసిడ్ లేదా DNA ఏర్పడడానికి ఇది ముఖ్యమైన రసాయనంగా గుర్తించారు. ప్రస్తుతం భూమిపై జీవులలో DNA, RNA జన్యు సమాచారాన్ని నిల్వ చేస్తాయి. అయితే వాటికంటే ముందుగా DNA అనే సరళమైన జన్యు పదార్థం ఉండి ఉండవచ్చని గత కొన్ని సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పుడు ఎరిథ్రోలోస్ గుర్తింపుతో ఆ సిద్ధాంతానికి మరింత బలం చేకూరింది. ఈ పరిశోధనకు స్పెయిన్ కు చెందిన ప్రముఖ ఖగోళ రసాయన శాస్త్రవేత్త ఇజాస్కున్ జిమెనెజ్ సెర్రా నేతృత్వం వహించారు. ఆయనతో పాటు పలు దేశాలకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. పాలపుంత గెలాక్సీ మధ్య ప్రాంతంలో ఉన్న G+0.693 0.027 అనే భారీ మాలిక్యులర్ క్లౌడ్ ను వారు పరిశీలించారు. ఇది నక్షత్రాలు పుట్టే ప్రాంతంగా శాస్త్రవేత్తలకు ఇప్పటికే తెలిసిన ప్రాంతం. అక్కడ వాయువులు, ధూళి కణాలు, అనేక రకాల సేంద్రియ సమ్మేళనాలు ఉంటాయి. ఇలాంటి ప్రాంతాల్లో జీవనానికి అవసరమైన రసాయనాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ పరిశోధనలో స్పెయిన్లోని ఎబెస్ 40 మీటర్ల రేడియో టెలిస్కోప్, అలాగే ఐరామ్ 30 మీటర్ల రేడియో టెలిస్కోప్ ను ఉపయోగించారు. ఈ టెలిస్కోపులు రేడియో తరంగాల ద్వారా అంతరిక్షంలోని అణువులను గుర్తిస్తాయి. ప్రతి అణువు ఒక ప్రత్యేకమైన రేడియో సంకేతాన్ని విడుదల చేస్తుంది. ఆ సంకేతాలను విశ్లేషించడం ద్వారా అక్కడ ఏ రసాయనాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ విధానంలోనే ఎరిథ్రోలోస్ ఉనికిని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ పరిశోధనలో మరో ఆసక్తికరమైన విషయం కూడా బయటపడింది. ఇప్పటి వరకు అంతరిక్షంలో 3 కార్బన్ అణువులతో కూడిన చక్కెరలే ఎక్కువగా ఉంటాయని భావించేవారు. కానీ ఈ అధ్యయనంలో 4 కార్బన్లతో కూడిన ఎరిథ్రోలోస్ పరిణామం 3 కార్బన్ చక్కెరల కంటే దాదాపు 8 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంటే అంతరిక్షంలో జీవానికి అవసరమైన సంక్లిష్ట రసాయనాలు మనం ఊహించిన దానికంటే ఎక్కువగా ఏర్పడుతున్నాయని ఈ పరిశోధన సూచిస్తోంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, అంతరిక్షంలో ఉన్న ఈ చక్కెర భూమికి ఎలా వచ్చింది? దీనికి శాస్త్రవేత్తలు చెప్పే సమాధానం ఉల్కలు, తోకచుక్కలు సుమారు 4.1 నుంచి 3.8 బిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై భారీ స్థాయిలో ఉల్కాపాతాలు జరిగాయి. ఆ సమయంలో లక్షల నుంచి కోట్ల టన్నుల వరకు సేంద్రియ సమ్మేళనాలు భూమిపైకి చేరి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వాటిలో ఇలాంటి చక్కెర అణువులు కూడా ఉండే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఇవి నేరుగా జీవాన్ని సృష్టించకపోయినా జీవానికి అవసరమైన మరింత సంక్లిష్టమైన రసాయనాలుగా మారి జీవం ఆవిర్భావానికి పునాది వేసి ఉండవచ్చని భావిస్తున్నారు. భూమిపై జీవం ఎలా మొదలైందనే ప్రశ్నకు ఇప్పటికీ పూర్తి స్థాయి సమాధానం దొరకలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టమవుతోంది: జీవానికి అవసరమైన అనేక రసాయనాలు అంతరిక్షంలో సహజంగానే ఏర్పడుతున్నాయి. ఇప్పటికే శాస్త్రవేత్తలు అంతరిక్షంలో నీరు, మీథేన్, ఎథనాల్, ఫార్మమైడ్, అమినో ఆమ్లాల నిర్మాణానికి ఉపయోగపడే సమ్మేళనాలు, కార్బన్ ఆధారిత వందలాది అణువులను గుర్తించారు. ఇప్పుడు ఎరిథ్రోలోస్ గుర్తింపుతో జీవనానికి అవసరమైన రసాయనాల జాబితాలో మరో కీలకమైన అణువు చేరింది. ఈ పరిశోధన భవిష్యత్ అంతరిక్ష పరిశోధనలకు కూడా కొత్త దిశ చూపిస్తోంది. ముఖ్యంగా రైబోస్ వంటి మరింత సంక్లిష్టమైన చక్కెరలను కూడా అంతరిక్షంలో గుర్తించే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రైబోస్ అనేది RNAలో ప్రధాన భాగం. అది కూడా అంతరిక్షంలో దొరికితే జీవం ఆవిర్భావంపై ఉన్న అనేక సిద్ధాంతాలకు మరింత బలం చేకూరుతుంది. ఇదే సమయంలో మార్స్, యూరోపా, ఎన్సెలడస్, టైటాన్ వంటి గ్రహాలు, ఉపగ్రహాలపై కూడా జీవనానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా అనే పరిశోధనలు కొనసాగుతున్నాయి. అక్కడ కూడా ఇలాంటి సేంద్రియ రసాయనాలు గుర్తిస్తే విశ్వంలో భూమి ఒక్కటే జీవం ఉన్న ప్రదేశం కాదనే అభిప్రాయం మరింత బలపడుతుంది. అయితే ఈ పరిశోధనతోనే అంతరిక్షంలో జీవం ఉందని నిర్ధారణ కాలేదు. ఇది కేవలం జీవం ఏర్పడేందుకు అవసరమైన రసాయన పదార్థాలు విశ్వంలో విస్తారంగా ఉన్నాయని చూపిస్తోంది. జీవం ఏర్పడడానికి నీరు, శక్తి, సరైన ఉష్ణోగ్రత, కోట్ల సంవత్సరాల పాటు కొనసాగే అనుకూల
పరిస్థితులు కూడా అవసరం. అయినప్పటికీ జీవం ఆవిర్భావానికి అవసరమైన కీలకమైన బిల్డింగ్ బ్లాక్స్ అంతరిక్షంలోనే తయారవుతున్నాయనే విషయాన్ని ఈ పరిశోధన మరోసారి స్పష్టం చేసింది. మొత్తానికి విశ్వంలో గుర్తించిన ఈ చిన్న చక్కెర అణువు భవిష్యత్తులో మనిషి అడిగే అతిపెద్ద ప్రశ్నకు సమాధానం చూపించే దిశగా ఒక పెద్ద అడుగు. మనమే విశ్వంలో ఒక్కరమా లేక మరెక్కడైనా జీవం ఉందా అనే ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయాణంలో ఎరిత్రోలోజ్ అనే ఈ చిన్న చక్కెర అణువు ఒక పెద్ద ఆశాకిరణంగా మారింది. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ఆవిష్కరణలు జరిగితే విశ్వంలో జీవం గురించిన మన అవగాహన పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.